తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణ పథకంలో పేదలు అందమైన నాణ్యమైన ఇళ్లను త్వరగా నిర్మించుకోవడానికి దృష్టి పెట్టాలని, లబ్దిదారులు తమ వాటాను త్వరగా చెల్లించి ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన గృహ లబ్దిదారులకు సంబంధించి గిసాకోడేరు లేఅవుట్ లో గృహ లబ్దిదారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ ప్రధాన రహదారి సరిగా లేదని, లబ్దిదారులు అనుమానించవద్దని, భవిష్యత్తులో అందమైన హౌసింగ్ కాలనీ చూడబోతున్నారని, 4600 ఇళ్లకు అవసరమైన విద్యుత్ సౌకర్యాలను ఇప్పటికే అందించడం జరిగిందని అన్నారు. త్వరలోనే ఈ కాలనీ రహదారికి 1,50,00,000, 8 కోట్లతో అంతర్గత రోడ్ల నిర్మాణం చేయడం జరుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద విశాఖకోడేరు లేఅవుట్లో 4,000 చిల్లర ఇల్లు కట్టే కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి మీరందరూ కూడా 1,50,000 కట్టినట్లయితే వారి 1,30,000 1,80,000 గవర్నమెంట్ ఇస్తుంది. దాంతో మీ ఇల్లు కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది 1,50,000 కట్టారు, కొంతమంది కొంత కట్టి పెండింగ్లో పెట్టారు, కొంతమంది అసలు కట్టలేదు, కొంతమంది 35,000 కట్టారు అని చెప్తున్నారు. మీరందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, ఈ కాలనీ మంచి కాలనీగా తయారవుద్ది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు కూడా సుమారు 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటర్నల్ రోడ్స్ కూడా వేయటం జరుగుతుంది. తార్ రోడ్లు వేసేస్తారు అన్నీ కూడా. ఈ రోడ్లు వేసినప్పుడు మీరు 10 నిమిషాల్లో భీమవరం నుంచి ఇక్కడ మీ ఇంటికి వచ్చే అవకాశం కలుగుతుంది. అందువల్ల మీరందరూ కూడా ఆల్రెడీ బుక్ చేసుకున్నారు కాబట్టి, మీకు హౌస్ అలాట్ అయింది కాబట్టి మీ అమౌంట్లు కట్టేయండి. మీ అమౌంట్లు కడితే ఇన్ టైంలో కాంట్రాక్టర్ గారు పనిచేసి క్వాలిటీ వర్క్ చేసి మీకు అప్పచెప్తాక ఆయన సిద్ధంగా ఉన్నారు. దీనికి 2 సార్లు బెస్ట్ క్వాలిటీ అవార్డు కూడా వచ్చింది. అంత పరిశుభ్రంగా చేశారు. మీరు దీన్ని ఉపయోగించుకొని మీరు డబ్బులు కట్టవలసిన వాళ్ళు వెంటనే కట్టేసినట్లయితే ఈ స్కీము రేపు డిసెంబర్ నాటి క్లోజ్ అయిపోద్ది. డిసెంబర్ లోపల మీకు ఇళ్ళు అప్పచెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా డబ్బులు కట్టేయండి. బ్యాంకు లోన్ ద్వారా కానీ, మీ డోక్రా రుణాల ద్వారా కానీ ఎట్లయినా సరే మీరు ఇబ్బంది పడి కట్టుకుంటే మీకు పక్కా గృహం ఏర్పడుతుంది. ఇది భవిష్యత్తులో టిట్కో ఇళ్ళు ఎలా ఉన్నాయో అలాంటి కాలనీ ఏర్పడుతుంది ఇక్కడ కూడా. అంటే 4,000 ఇల్లు ఒకే చోట ఉంటే అది మామూలు విషయం కాదమ్మా. అన్ని ఏర్పాట్లు ఉంటాయి, మార్కెట్ ఉంటుంది. భవిష్యత్తులో ఇక్కడ మీకు షాపింగ్ మాల్స్ ఉంటాయి, హాస్పిటల్ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, అన్ని సౌకర్యాలు కూడా వస్తాయి. అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. రాగల రోజుల్లో మీకు అన్నీ కూడా ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా సీసీ రోడ్లు వేసి, కరెంట్ ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, అన్ని సౌకర్యాలు ఉంటాయి. మీకు ఇక్కడ ఉన్న సుఖం ఏమిటంటే మంచినీళ్ళు ఇబ్బంది అనేది ఉండదు. అసలు ఇక్కడ వాటర్ ట్యాంక్ పక్కనే మీకు ఈ అవకాశం వచ్చిన వలన మీకు మంచినీళ్ళ సమస్య అనేది ఉండదు. అన్ని సౌకర్యాలు వస్తాయి. మీరు దీన్ని చక్కగా ఉపయోగించుకోండి. ఈ 4,000 మంది బెనిఫిషియర్స్కి కూడా ఇల్లు ఇన్ టైంలో కట్టేవటానికి కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నాడు. మీరు డబ్బులు ఇవ్వటమే లేటు. మీరు డబ్బు నిర్భయంగా ఇవ్వండి. ఎందుకంటే అమ్మ, రోడ్లు వేస్తాం. ఇప్పుడు మీరు వచ్చిన రోడ్డు బాగోలేదు, ఇది వస్తాకే దారి లేదు, ఇక్కడ ఇల్లు ఎవరు కడతారులే, ఎవరిలా ఉంటాములే అని అనుకోవచ్చు. మీరు ఆ ఇబ్బంది అక్కర్లేదు. ఇప్పుడున్న రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు వేస్తారు. 8 కోట్ల రూపాయలు రోడ్డు శాంక్షన్ చేశాం. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ వేసేస్తారు, ట్యాపులు ఇస్తారు, కరెంట్ ఇస్తారు. కరెంట్ అప్పుడే సబ్స్టేషన్ కూడా 32 kV సబ్స్టేషన్ ఇక్కడ వచ్చేస్తుంది. నీకు ఏ ఇబ్బంది ఉండదు. అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. కాబట్టి మీరు లేట్ చేయకోకుండా డబ్బులు కట్టేసి మీరు ఈ రోజునే మీరు కాంట్రాక్ట్ గారికి డబ్బు కట్టినట్లయితే మీ ఇల్లు మొదలుపెట్టి పని చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. డిసెంబర్ నాటికి ఈ పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీరు వెంటనే డబ్బులు కట్టి పని పూర్తి చేసుకుని మంచి గృహంలో నివాసం ఉండడానికి అవకాశం కల్పించుకోవాలని చెప్పి కోరుతూ, మీకు కళ్యాణ మండపం కూడా ఇక్కడే ఉంటుంది. అన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడికి వస్తాయి. మీరు ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ రావడమే కష్టం అనిపించింది. కానీ ఇక్కడికి మీరు నివాసం వచ్చేసరికి సర్వ సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఇక్కడ షాపింగ్ మాల్స్ కానీ ఏమైనా కానీ అన్నీ ఉంటాయి. మీరు
చక్కగా మంచి కాలనీ అవుతుంది. మీరందరూ కూడా ఉపయోగించుకోండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లి గ్రామంలో జనసేన పార్టీని విస్మరించి సహకార సొసైటీలోని అన్ని పదవులను టీడీపీ వారే తీసుకున్నారని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పొత్తు ధర్మాన్ని పాటించకుండా టీడీపీ నాయకులు జనసేన పార్టీని పట్టించుకోవడం లేదని జనసేన గ్రామ కమిటీ నాయకులు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జనసేన నేతల మాటలకు విలువ ఇవ్వడం లేదని, పదవులన్నీ టీడీపీ వారే తీసుకున్నారని జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు నాగిరెడ్డి తాతారావు, ఉప సర్పంచ్ ఉర్రింక రెడ్డినాయుడు, ఎంపీటీసీ సభ్యుడు కోర్మిల్లి రాంబాబు విమర్శించారు. టీడీపీ నాయకుల వైఖరిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళతామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామంలో జనసేన పార్టీని పట్టించుకోవట్లేదు అసలని, ముఖ్యంగా టీడీపీ వారు. ముఖ్యంగా సొసైటీ విషయంలో మొన్న కొన్ని సొసైటీలు ప్రకటన చేయడం జరిగింది. మా గ్రామంలో జనసేన ఓటింగ్ సుమారుగా 2000 ఓటింగ్ ఉంటుంది. అలాగే ఆది నుంచి కూడా మేము కూటమి ప్రభుత్వం ఏర్పడి ముందు నుంచి కూడా అందరం కలిసికట్టుగా ప్రతి కార్యక్రమం చేసుకున్నాం. సర్పంచ్ ఎలక్షన్లో అని, ఎంపీటీసీ ఎలక్షన్లో అని అన్నీ కూడా విజయం సాధించిన ఏకతాటి మీద ఉండి, అలాగే మన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మా గ్రామం నుంచి సుమారుగా 1500 ఓట్లు మెజార్టీ ఆనందరావు గారికి ఇవ్వడం జరిగింది. అందరికి కలిసికట్టుగా ప్రయాణం చేసాం. వచ్చిన తర్వాత మా జనసేన వారిని ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు. మన సొసైటీల్లో 10 సొసైటీలు జనసేనకి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారని చెప్పేసి మా జనసేన నాయకులు చెప్పడం జరిగింది. కేవలం 9 ఇచ్చి ఆపేశారు. ఇందుపల్లి గ్రామానికి సొసైటీ చైర్మన్ ఇవ్వలేదు. పల్లి పండుగ ప్రతి గ్రామంలో కూడా పల్లి పండుగ జరిగింది, శంకుస్థాపనలు జరిగినాయి, ప్రారంభోత్సవాలు జరిగినాయి. మా గ్రామంలో ఏర్పాటు చేయలేదు. కేవలం టీడీపీ వారు ఆపడం జరిగింది. ముఖ్యంగా చిన్న విషయాలు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు టీడీపీ వారు. ప్రోటోకాల్ ప్రకారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఈ రోజు కూడా వాళ్ళు వేయలేదు. వాళ్ళు ఇటువంటి విషయాల మీద మా జన సైనికులు చాలా ఆవేదన చెంది చాలా బాధపడుతూ మీ విషయాన్ని మీకు వెల్లడిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా చాలా డెవలప్మెంట్ అయ్యి చాలా బాగా జరుగుతున్నాయి, చాలా అవుతున్నాయి అంటున్నారు. మాకేంటో తెలియదు కానీ మా ఇందుపల్లి గ్రామంలో అయితే మటుకు ఒక డ్రైన్స్ కానీ, ఒక రోడ్లు కానీ బట్లబాలు టు ఇందుపల్లి అండి, ఈ బట్లబాలం కూడా ఇందుపల్లి గ్రామంలో ఇది. మాకంటే ఇంతవరకు కొత్త రోడ్డు వేసింది కానీ, ఒక డ్రైన్ల మరమ్మతులు కానీ ఏది కూడా లేదు. ఇంతవరకు మాకు అభివృద్ధి అనేది ఏమి జరగట్లేదు. ప్రజలంటే ఇప్పుడు మేము జనసేన కార్యకర్తలు ఎంతో శ్రమించాం. ఇప్పుడు ఈ రావడానికి, ఈ కూటమి ప్రభుత్వం రావడానికి, ఇవన్నీ చేయడానికి కూడా చాలా శ్రమించాం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి గెలవాలంటే చాలా కృషి చేసాం. కానీ మాకు ఆ గుర్తింపు లేదు. ఇన్నాళ్ళు ఈ పార్టీలో చేస్తున్నామంటే మాకు గుర్తింపు లేదు. బట్లపాలు, ఇందుపల్లి, కుర్రచాయి అంతా ఒక యువత అంతా ఎంతో దాళం కట్టుకుని చేసాం. ఈ రోజు మమ్మల్ని పక్కన పెట్టి ఈ టీడీపీ నాయకులు వాళ్ళు ఇష్టారాజ్యంగా కనీసం ఫోటోకాలు కూడా మాకు లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా లేకుండా వాళ్ళు బ్యానర్స్ కట్టి కట్టి ఏంటండి మాకు ఈ దౌర్జన్యం? ఇదంతా కూడా చాలా దారుణంగా ఉంది. మా ఇందుపల్లి గ్రామంలో కూడా ఏ రోడ్డు కానీ, డ్రైనేజీలు కానీ, ఏ సమస్య కరెంటు సమస్యలు కానీ బోల్ సమస్యలు ఉన్నాయి. అంతా అభివృద్ధి జరుగుతుంది. మా ఇందుపల్లి గ్రామంలో అయితే ఏమి అభివృద్ధి అనేది లేదు. ప్రతి వాళ్ళు కూడా చాలా మంది మన దగ్గరకు వచ్చి ఏమంటే మీకు ఓట్లు వేసాం, మీరు ఏం చేశారు, మీరు ఏం చేయించున్నారు, మా ఇంటికి రోడ్డు లేదు, మా ఇంటికి కుళాయి లేదు, ఇవే చెప్పుకొస్తున్నారు. మాకంతా కూడా ఏది జరగట్లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ విరామ సమయంలో మహారాష్ట్ర మంత్రి పంకజ్ ముండే, ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డివివి శంకర్ రావు, తమిళనాడు డీజీపీ శంకర్ జీవాల్, జెట్సెట్ గో చైర్మన్ కనికా టెక్రీవాల్ కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేష్. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి ఆనం దేవాలయాల్లో ఉన్నత ప్రమాణాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. గత ప్రభుత్వం మద్యంపై చూపిన శ్రద్ధ ప్రజలకు తాగునీరివ్వడంలో చూపించలేదు. విమర్శలు గుప్పించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.